ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆఫీసులోకి ఒక ఆగంతుకుడు చొరబడ్డం, ఆ కార్ను ధ్వంసం చేసే ప్రయత్నం చేయడం, సెక్యూరిటీతో గొడవ పడ్డం ఇప్పుడు సంచలనంగా మారింది. డిప్యూటీ సీఎం పవన్ సెక్యూరిటీలో వరుస భద్రతా లోపాలు తెర మీదకు వస్తూనే ఉన్నాయి. ప్రాథమిక విచారణలో భద్రతా వైఫల్యాన్ని గుర్తించినట్లుగా తెలుస్తోంది. సెక్యూరిటీ విభాగం నుంచి 5 పోలీసులు బదిలీ అయినట్లుగా సమాచారం అందుతోంది. రిజర్వ్ ఇన్స్పెక్టర్ బి పెంటరావు మరో 4 కానిస్టేబుళ్లను రిపోర్ట్ చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడా పవన్ కళ్యాణ్కు సెక్యూరిటీ లోపాలు కనిపించాయి. జనసేన పార్టీ కార్యాలయంలోకి కొన్నిసార్లు ఆ కార్యాలయానికి బెదిరింపు కాల్స్ రావడం కానీ, పార్వతీపురం మన్యం జిల్లాలో పవన్ పర్యటనలో నకిలీ ఐపీఎస్ ఆఫీసర్ దర్శనమివ్వడం, పవన్ కోసం సుపారీ గ్యాంగులను రంగంలోకి దించినట్లుగా గతంలోనే వార్తలు రావడం మనం చూసాం. ఈ నేపథ్యంలో పవన్ ఏదైనా థ్రెట్ ఉందా అనే కోణంలో ఇప్పుడు విచారణ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. జరుగుతున్నటువంటి వరుస ఘటనలు సైతం మరింత భయాందోళనకు గురి చేస్తున్నాయి.